హాయ్ ఎవ్రీవన్, నా పేరు అరుణ. ఈరోజు మీకు మంచి స్నాక్స్ తీసుకొని వచ్చానండి. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ టిఫిన్ బాక్స్లో కానీ స్నాక్స్లా కానీ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆయిల్ అవసరం లేదు. ఈ కార్న్ని ఇలా కట్ చేసేసుకోవాలి, చాకుతో ఈజీగా కట్ అయిపోతుంది. 2 బౌల్స్ కార్న్ వచ్చింది కాబట్టి ఒకటి హాఫ్ మిక్సీ పెట్టుకున్నాను. వరకుగా ఇలా చేసుకున్నానండి. దాంట్లోనే ఒక గింజలు డైరెక్ట్గా వేసేసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బియ్యపిండి 3 స్పూన్స్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడిన ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, పసుపు ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలండి. వాటర్ పోయిన అవసరం లేదు. కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పెట్టాలి. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది. దీంట్లో అల్లం వెల్లిపాయ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీంట్లో ఒక 2-3 స్పూన్లు వాటర్ అవసరం ఉంటే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మనకి పిండి ఇలా పిసికితే ముద్దలాగా రావాలి. చూడండి, ఇలా వస్తే కరెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే కొద్దిగా పిండి వాటర్ పోసుకోండి. దీన్ని మన చేతి కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ రాసేసుకొని ఇలా పలచగా చేసుకోవాలండి. పెనం పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు 2 వైపులు కాల్చుకోవాలి. మధ్య మధ్యలో దానిపైన ప్రెస్ చేయండి. లోపల కూడా బాగా వేగుతుంది. చాలా క్రిస్పీగా చాలా బాగుందండి. అందరు లైక్ చేస్తారు. దీనికి ఎక్కువ శ్రమ పడని అవసరం కూడా లేదు. ఇలా 2 వైపులు కాల్చేసుకొని మనం సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది ఒకసారి తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా వచ్చిందో. తింటుంటే అద్భుతంగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching.